సూఖ్పూర్ అనే ఒక పెద్ద గ్రామం ఉండేది. ఊర్లో అందరూ వ్యవసాయం చేసేవారు. కాని 2 సంవత్సరాల నుండి ఆ ఊర్లో సరిగ్గా వర్షాలు కురవలేదు. నదులు, చెరువులు, బావులు అన్నీ ఎండిపోయాయి. రైతులందరూ బాధపడుతూ ఉంటారు. ఎండల కారణంగా ఆ ఊర్లో తాగడానికి నీళ్లు ఉండవు, చేయడానికి పని ఉండదు. అందుకే చాలా మంది యువకులు ఊరు వదిలి సిటీకి వెళ్తుంటారు. ఆ ఊర్లో బోలు అనే ఒక యువకుడు ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం బోలు తన ఫ్రెండ్ రంగీలాతో కలిసి మాట్లాడుతుంటాడు. బోలు అన్నా, చాలా మంది సిటీకి వెళ్ళిపోయారు. నేను కూడా రేపు వెళ్తున్నాను. నువ్వు వస్తావా? అంతా పెరికేవాళ్ళు. వర్షాలు కురవట్లేదని ఊరంతా సిటీకి పారిపోయారు. కానీ నేను పారిపోను. మరి ఏం తింటావు? వర్షాలతో పాటు వ్యవసాయం పని కూడా ఆగిపోయింది. నీ ధైర్యం ఎలా ఉందంటే మీ ఇల్లే ఒక మేఘాల ఫ్యాక్టరీ అన్నట్టుగా ఉంది. మేఘాల ఫ్యాక్టరీయా? ఐడియా బాగుంది. ఇంకేముంది, బోలు మేఘాల ఫ్యాక్టరీ పెట్టాలని అనుకుంటాడు. బోలు ఎండిపోయిన పొలానికి వెళ్లి మేఘాలను పరిశీలిస్తాడు. ఆకాశంలో మేఘాలు ఖాళీగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. అది చూసి బోలు ఇలా ఆలోచిస్తాడు. ఈ మేఘాలు అటు ఇటు వెళ్ళినప్పుడు వీటిని మనం కిందకి కూడా లాగొచ్చు కదా. బోలు కొండి ఉన్న ఒక పొడవైన తాడు తీసుకుని బైక్ మీద కూర్చుని ధరన్పూర్ గ్రామం వైపు వెళ్తాడు. ధరన్పూర్ గ్రామంలో వర్షాలు చాలా ఎక్కువగా కురిసేవి. బోలు ధరన్పూర్ గ్రామంలోని ఒక పెద్ద పొలంలోకి వెళ్తాడు. బోలు ఆకాశంలోకి చూసేసరికి నీటితో నిండిన ఎన్నో మేఘాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఈ హొక్కున్న తాడును వేసి ఈ మేఘాలను లాక్కొని మా ఊరికి తీసుకెళ్తాను. బోలు తాడుని గిరాగిరా తిప్పి బలంగా మేఘాల వైపు విసురుతాడు. తాడు భూమిపై నుండి పైకి లేచి గాలిని చీల్చుకుంటూ వెళ్లి తన కొండితో ఒక మేఘాన్ని పట్టుకుంటుంది. మేఘమా వచ్చాయి, నాతో పాటు మా ఊరికి వచ్చాయి. బోలు తాడుని తన బైక్ వెనక కడతాడు. బోలు మెల్లగా ముందుకు వెళ్తూ ఉంటాడు. తాళ్లకి బందీ అయిన మేఘాలు బోలు వెంటే వస్తూ ఉంటాయి. బోలు వేగంగా తన పొలంలోకి వెళ్లి బైక్ని ఆపుతాడు. మేఘాలు కూడా అతని పొలం మీద ఆగుతాయి. బోలు తాళ్లని బైక్ నుండి విప్పి మేఘాలు పారిపోకుండా పొలంలోని ఒక స్తంభానికి కట్టేస్తాడు. భలేగా ఉంది కదా, ఫ్యాక్టరీలో మేఘాలు రెడీగా ఉన్నాయి. అప్పటి నుండి బోలు రోజూ బైక్ తీసుకుని ధరన్పూర్కి వెళ్లి తాళ్లను మేఘాలకు తగిలించి ఇంకోవైపు తాడుని బైకుకి కట్టి బైక్తో మేఘాలను లాక్కుంటూ తన పొలంలోకి తీసుకొచ్చి స్తంభానికి కట్టేస్తూ ఉంటాడు. ఈ విధంగా ధరన్పూర్ గ్రామంలోని అన్ని మేఘాలను తీసుకొచ్చి బోలు తన పొలంలోని స్తంభానికి కట్టేస్తాడు. మేఘాల ఫ్యాక్టరీ రెడీ అయిపోతుంది. తర్వాత బోలు ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. సర్పంచ్తో పాటు కొంతమంది పంతుళ్లు కూర్చుని వర్షాలు ఎలా కురిపించాలో ఆలోచిస్తూ ఉంటారు. మహాయజ్ఞం జరిపించాలి, దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. దానికి చాలా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అప్పుడే మన ఊళ్ళో వర్షాలు కురుస్తాయి. పంతులు గారి మాటలు విన్న బోలు ఇలా అంటాడు. యజ్ఞం చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు. నేను వర్షాలు కురిపిస్తాను, కానీ నాదొక షరతు ఉంది. బోలు మాటలు విన్న పంతులు గారు ఇలా అంటారు. ఈ మూర్ఖుడు ఇంకా ఈ ఊళ్ళో ఏం చేస్తున్నాడు? వీడి సిటీకి వెళ్ళలేదా? బోలు, నువ్వు రంగీలతో పాటు సిటీకి ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ అందరూ పెద్దవాళ్లు కూర్చున్నారు. నువ్వు సిటీకి వెళ్ళిపో. నేను సిటీకి వెళ్ళను. ఎవరైతే సిటీకి వెళ్లారో వాళ్ళని ఊరికి తిరిగి తీసుకొస్తాను. ఎందుకంటే నాకు మేఘాల ఫ్యాక్టరీ ఉంది. నేను వర్షాలు కురిపించగలను. బోలు మాటలు వినగానే సర్పంచ్తో పాటు మిగతా వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. ఎక్కడుంది నీ ఫ్యాక్టరీ? నాతో పాటు రండి. బోలు సర్పంచ్ ఇంకా మిగతా వాళ్లందర్నీ తీసుకుని తన పొలానికి వస్తాడు. పొలంలోకి రాగానే సర్పంచ్ ఇలా అంటాడు. ఎక్కడుంది నీ మేఘాల ఫ్యాక్టరీ? పైనుంది, ఆకాశం వైపు చూడండి. అందరూ ఆకాశం వైపు చూస్తారు. ఆకాశంలో బోలెడు నీటితో నిండి ఉన్న మేఘాలు కనిపిస్తాయి. అవన్నీ తాడుతో ఒక స్తంభానికి కట్టిపడేసి ఉంటాయి. ఇన్ని మేఘాలు, ఇన్ని తాళ్లు, ఇదంతా ఏంటి బోలు? మీరు ఫలం తీసుకోండి, తాళ్లు లెక్క పెట్టకండి. చెప్పండి, మీకు వర్షాలు కావాలా? అలా అడుగుతావేంటి? మాకు వర్షాలు కావాలి. నేను వర్షాలు కురిపించగలను, కానీ నాదొక షరతు.
షరతేంటో చెప్పు. ఒకవేళ నేను వర్షాలు కురిపించి చూపిస్తే మీ కూతురితో నా పెళ్లి జరిపించాల్సి ఉంటుంది. బోలు షరతు వినగానే సర్పంచ్తో పాటు మిగతా వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. కాని ఆ సర్పంచ్ చాలా మంచివాడు. అలాగే, ముందు వర్షం, తర్వాతే పెళ్లి. నేను కూడా రెడీయే. మీరందరూ స్తంభం నుండి ఒక్కో తాడును విప్పుకొని మేఘాలను మీ మీ పొలాల్లోకి తీసుకువెళ్ళండి. అందరూ స్తంభానికి ఉన్న తాళ్లను విప్పుకుని మేఘాలను లాక్కుంటూ తమ పొలాల్లోకి తీసుకువెళ్తారు. మేఘాలన్నీ పొలాల్లోకి చేరుకున్నాక బోలు ఇలా అంటాడు. ఇప్పుడు బలవంతంగా తాడుని తిప్పుతూ మేఘాలను కదిలించండి. అందరూ తాడుని తిప్పుతూ మేఘాలను కదిలిస్తూ ఉంటారు. అప్పుడు అద్భుతం జరుగుతుంది. నీటితో ఉన్న మేఘాలు కదిలి పెద్ద వర్షం కురుస్తుంది. వర్షం కురవడం చూసిన ఊరి వాళ్ళందరూ ఎంతో సంతోషపడతారు. ఆ వర్షంలో అందరూ డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు. సర్పంచ్ అదే వర్షంలో బోలుని అల్లుడుగా స్వీకరిస్తానని మాటిస్తాడు. ఇంకేముంది, ఊరి వాళ్ళందరూ బోలుని భుజాల మీద ఎత్తుకుని వర్షంలో డాన్స్ చేస్తారు. ఈ విధంగా బోలు కారణంగా సుఖన్పూర్ వాళ్లకి నీళ్లు దొరుకుతాయి. మరి బోలుకి సర్పంచ్ కూతురు దొరుకుతుంది.